T20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో భాగంగా జింబాబ్వేపై టీమిండియా సాధించిన అద్భుత విజయాన్ని పాకిస్తాన్ డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. సెమీస్ బెర్త్కు చేరువైన భారత్పై పాక్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ సంచలన ఆరోపణలు చేశాడు. ఏకంగా ఐసీసీ బాస్ జైషా జింబాబ్వేకు డబ్బులు ఇచ్చి మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడంటూ తన అక్కసు వెళ్లగక్కాడు. సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్న ఈ వివాదం వెనుక ఉన్న పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో గురువారం జరిగిన సూపర్ 8 మ్యాచ్లో జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. మార్చి 1న వెస్టిండీస్పై గెలిస్తే నేరుగా సెమీఫైనల్లోకి అడుగుపెడుతుంది. అయితే ఈ దర్జా విక్టరీపై పాక్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సూపర్ 8 మ్యాచ్ను వీక్షించేందుకు ఐసీసీ చైర్మన్ జైషా, తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ప్రత్యేక గ్యాలరీలో సందడి చేశారు. దీన్ని సాకుగా తీసుకున్న తన్వీర్ టీమిండియాను గెలిపించేందుకు జైషా స్టేడియంకు వచ్చాడు అని ఆరోపించాడు. జింబాబ్వే కావాలని ఓడిపోయిందని, అందుకు జైషా వారికి డబ్బులు ఇచ్చి మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని తీవ్ర ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా మార్చి 1న వెస్టిండీస్తో జరగబోయే మ్యాచ్లో కూడా భారత్ గెలిచేలా ఇప్పటికే ప్లాన్ చేశారంటూ మరో కామెంట్ చేశాడు. తన్వీర్ చేసిన వ్యాఖ్యలపై భారత్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పాకిస్తాన్ జట్టుకు ఆడటం చేతకాక ఇంటిదారి పడితే పక్క దేశం మీద పడి ఏడుస్తూ ఇలా నోటికి వచ్చినట్లు వాగుతారా అంటూ సోషల్ మీడియా వేదికగా గట్టి కౌంటర్లు ఇస్తున్నారు.